ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని ఆజ్ఞ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. మరి ఒకసారి చదువుదాం. ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరా, మీరు ఇదివరకు అంటే యేసు ప్రభువును అంగీకరించక ముందు చీకటిగా ఉండే, కానీ ఇప్పుడు యేసు ప్రభువు నందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకానికి యేసయ్య వెలుగై ఉన్నాడు. ఆయనను వెంబడించువారు చీకటిలో నడవకుండా జీవపు వెలుగు కలిగి ఉంటారు. హల్లెలూయా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఆమేన్. ఒకసారి మనం చీకటి నుండి వేరై వెలుగుగా మార్చబడ్డాం కనుక ప్రత్యేకముగా చేయబడినాం. ఈ లోకం చీకటి రాజ్యం, ఈ లోకస్తులు చీకటి సంబంధులు. వెలుగుగా మార్చబడిన నీవు ఈ లోకముతో గాని ఈ లోక సంబంధులతో గాని సహవాసం చేయకూడదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఇలాగు చెప్తుంది. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. విశ్వాసివైన నీవు విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభుతో నీ సహవాసం ఉండాలి. ఆమేన్. యేసు రక్తంలో కడగబడి నీతిమంతుడవైన నీవు దుర్నీతితో సాంగత్యం చేయకూడదు. వెలుగై ఉన్న నీకు ఈ లోకమైన చీకటితో పొత్తు లేదు. జీవము గల దేవునికి విగ్రహాలకు ఏంటి సంబంధం? వెలిగించబడిన నీవు సజీవుడైన దేవునికి ఆలయమై ఉన్నావు. నీవు వెలుగు సంబంధిగా ఉండాలి అంటే ఆ జీవపు వెలుగై ఉన్న యేసు ప్రభు నీలో నివసించాలి. ఈ లోకముతో కాక ప్రత్యేకముగా ఉండాలి. అప్పుడు ఆయన నీలో నివసించి నీలో నుండి సంచరించును. ఆయన నీ దేవుడై ఉంటాడు, నువ్వు ఆయన ప్రజగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీలో ఆ వెలుగు ఫలమును చూస్తావు. అదేమనగా మంచితనము, నీతి, సత్యము. నా ప్రియ సహోదరి సహోదరా, ప్రభువుకేది ప్రీతికరమైనదో ముందు దానిని పరీక్షించు. వెలుగు సంబంధిగా నడుచుకో. ఈరోజు దేవుడిచ్చిన ఆజ్ఞలో నువ్వు నిలబడు. ఆమేన్. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన నీ ఆజ్ఞను బట్టి వందనాలయ్యా. అవును తండ్రి, చీకటిలో నుండి నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన దేవా, మా చీకటిని తొలగించి నీ జీవపు వెలుగును నింపిన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అవును ప్రభా, వెలుగు ఫలమును మేము ఫలించుటకు మాకు సహాయం దయచేయండి. మంచితనమును, సత్యమును, నీతిని మాలో నివసింపచేయండి నా ప్రభా. అవును తండ్రి, వెలుగు అవును ప్రభా, ఇతరులకు వెలుగునిచ్చుటకు అది దీపస్తంభం మీద నిలబడాలని, అంతేగాని మంచము కిందనైనను కొంచెము కిందనైనను ఉంచబడకూడదని నీ వాక్యం సెలవిస్తుంది. మరి ప్రభా, మాలో నువ్వు నివసించు నా తండ్రి, మాలో నుండి నువ్వు సంచరించుటకు నా ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయము, మరి అన్ని విషయాలలో కూడా నీకు లోబడుటకు మాకు సహాయం దయచేయండి. మా ప్రాణాత్మ దేహములను సజీవ యాగముగా నీకు సమర్పించుకొని నీకు ప్రీతికరమైన సేవ చేయనట్లుగా మాకు సహాయం దయచేయండి. నీకు అవును ప్రభా, ఏది ఇష్టమో నీ చిత్తము ఏమై ఉన్నదో అది మేము గ్రహించుటకు మాకు సహాయం దయచేయండి.
ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ ఆజ్ఞలో మేము నిలబడుటకు నీ పరిశుద్ధాత్మ సహాయం మా అందరికీ కూడా తోడై ఉండును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.